హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ పట్టీలేంటి ఇలా పెట్టింది చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ పట్టీలైతే నేను మా పాపలిద్దరి కోసం అలాగే నా కోసం కూడా కొన్నానండి. ఒక 4, 5 డేస్ అవుతది. ఇవి మా చిన్న పాపదండి ఇది. ఈ పట్టీ. ఎప్పుడూ తీసుకునేలా కాకుండా ఈసారైతే మోడల్ అయితే మార్చానండి. ఇవి ఒక్కొక్క జత వచ్చేసి ఇవి 6 తులాలన్నర ఉన్నాయండి. మా పాత పట్టీలు ఇచ్చేసి ఇవి తీసుకున్నాను నేను చిన్న పాపకి. ఈ మోడల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇవి పెద్ద పాపవి అండి. ఈ పెద్ద పాప పట్టీలు అయితే కొంచెం పాతబడినట్టున్నాయి. ఎందుకంటే ఇవి మేము కొనుక్కున్న చిన్న పాపకి నాకు కొన్న పట్టీల కంటే ముందే వాళ్ళ అత్త కొన్నదండి. ఎందుకంటే చెప్తాను. ఈ మోడల్ కూడా ఎలా ఉందో చూడండి. దీనికి స్టోన్ వచ్చిందండి కింద. ఈ స్టోను వెరైటీగా ఉందనేసి తీసుకుంటాను అంది. నేను ఇంకా తన ఇష్టమని తనకు ఉంటుంది కాబట్టి తన ఇష్టం ప్రకారమే ఇవి తీసుకోమన్నానండి. బాగున్నది మోడల్, కొత్తగా ఉంది. ఇలా స్టోన్ వచ్చి ముందు ఇవే తీసుకున్నామండి. ఒక్క జతే తీసుకుంది తను. తర్వాత నేను సమ్మర్లో ఎలాగో కొనుక్కుంటాను కదా నేను పాప అనేసి మేము అప్పుడు కొనుక్కోలేదండి. ఇవైతే నాయి. ఈ ఈ పట్టీలు వచ్చేసి 4 తులాలన్నరండి. నేను ఎక్కువగా వెండి ఎక్కువ ఉండే పట్టీలు అయితే ఇష్టపడను. ఇక సన్నగా ఇలా దారాల్లా తాళ్ళలా ఉండాలి. మరీ అంత లావు సన్నాలు కాకుండా ఇలా సింపుల్గా ఉండే డిజైన్లో అయితే నేను తీసుకుంటానండి ఎప్పుడూను. ఇలా చిన్న చిన్న మొటిమల్లా వచ్చి ఇదైతే నాకు నచ్చిందండి బాగా. అందుకే నేను ఈసారి ఇది ట్రై చేశాను. ఎప్పుడూ చిన్న చిన్న ముత్యాలు వేలాడే అయితే తీసుకునేదాన్నండి. కానీ ఈసారి ఇలా ట్రై చేశాను. ఇలా మా పట్టీలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ పట్టీలు తీసుకుని దాదాపుగా నేనైతే 2 ఇయర్స్ దాటిపోతుందండి, ముగ్గురం కూడా. ఎందుకంటే మా పాపలు 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ పట్టీలు చుట్లు కూడా తీసుకున్నానండి. ఇవి అరతులము, బాగా తులంలో అయితే లావు వచ్చేస్తున్నాయి, వేలుకు మోటగా ఉంటుందనేసి నేను ఇలాగా సింపుల్గా ఉండేలాగా చిన్నగా సన్నగా ఉంటాయి అనేసి నేను అరతులమే తీసుకున్నానండి ఈసారి. పాపలు చిన్నప్పుడు పట్టీలు పెడుతుంటే అవి కొన్ని రోజులకి వాళ్ళకి ఒక తెలియనంతసేపు మువ్వల పట్టీలు అవి బాగానే ఉంచుకుంటారు. మనం తీసేస్తేనే కానీ వాళ్ళకి రాదు తీసుకోవడం. కానీ వాళ్ళకంటూ వచ్చిన తర్వాత ఇవి గుచ్చుకుంటున్నాయి అని కొన్న 4 రోజులకే పెట్టుకొని, అమ్మ ఇవి తీసేయి నాకు నొప్పి పెడుతున్నాయి, గుచ్చుకుంటున్నాయి, కితకితలు పెడుతున్నాయి అని మా చిన్న పాప, మా పెద్ద పాప ఇలా అల్లరి చేసేసి నేను తీయకపోయినా కానీ వాళ్ళే సాగదీసేసి మరీ తీసేసుకుని ఎక్కడో చోట పెట్టేసి ఆడుకుంటానికి వెళ్ళిపోయేవారు. అలా నేను వాళ్ళకి 10 ఇయర్స్ అలా వచ్చే వరకు కూడా, మా పెద్ద పాపకు 10 ఇయర్స్ అలా వచ్చే వరకు నేను అలాగే వాళ్ళు తీసి పడేస్తున్నా. అవి అరిగిపోయినప్పుడల్లా అరగకుండానే మళ్ళీ ఎలాగో అరిగిపోతున్నాయి నాతో పాటు వాళ్ళే మార్చేసేదాన్నండి. వాళ్ళు ఎక్కువగా పెట్టుకుని అరగకపోయినా సరే. ఇక వాళ్ళు ఎప్పుడైతే అలాగా పెట్టుకుని తీసేసి అలా చేస్తున్నారో, ఇక నాకైతే వీళ్ళకి పట్టీల విలువ అంటూ తెలిసొచ్చే వరకు కూడా కొనకూడదు అనుకున్నానండి మెయిన్. ఎందుకంటే అది పట్టీ ఎందుకు పెట్టుకుంటారు ఆడపిల్లలు, దాని అందం ఏంటి, అసలు అది ఎందుకు అనేది వాళ్ళకి అర్థం కాకుండానే నేను పెడుతున్నాను కొని సంవత్సరం. కానీ అట్లా అందం వాళ్ళకి తెలియట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకనేసి వాళ్ళకి తెలిసొచ్చాక అమ్మ నాకు పట్టీలు పెట్టనే వరకు కూడా కొనకూడదని నిర్ణయించుకున్నానండి. అలాగే నేను 2 ఇయర్స్ పాపం వాళ్ళకి పట్టీలు అనేది అలా పెట్టలేదు. మరి వాళ్ళకి పెట్టకుండా నేను పెట్టుకుంటానా? నేను కూడా పెట్టుకోలేదండి. వాళ్ళతో పాటు నేను కూడా అలానే ఉన్నాను, కానీ నేను కూడా పట్టీలు వేసుకోలేదు. ఇక ఒక సంవత్సరం బాగానే ఊరుకున్నారు. ఇంకొక సంవత్సరం నుంచి అమ్మ పట్టీలు లేవు, అందరూ పట్టీలు వేసుకుంటున్నారు, స్కూల్కి షూస్ మీద వేసుకుంటున్నారు, మంచి మంచి డ్రెస్సులు వేసుకొచ్చినప్పుడు పట్టీలు వేసుకుంటున్నారు అని ఏడవడం మొదలెట్టారు. నేనైనా కానీ పట్టించుకోకుండా ఇంకొక సంవత్సరం అలానే జరిపేశానండి. 2 ఇయర్స్ అలాగే పైబడి అయిపోయినాయి రోజులు. అలా ఏడుస్తున్నారు కానీ వీళ్ళకి ఇప్పుడు తెలిసొచ్చింది అనుకున్నాను. కొనే లోపల
ఇక ఈ సమ్మర్‌లో కొందాం అనుకున్నాను. ఈ పెద్ద పాపకి నేను కొంటానులే, చిన్నావిడకి నువ్వు కొనుక్కో అంది వదిన మా ఆడపడుచు. మా అబ్బాయి చూడండి నేను ఏది కొనుక్కున్నా విచిత్రమే నా కొడుక్కి. చూసుకుంటున్నాడు నేనన్నా ఆయన యేసుకునే పట్టీలు ఎలా ఉంటాయో అనేసి. ఇలా మా పిల్లలకి ఆ పట్టీలు అందం, ఆడపిల్లలు గాజులేసుకోవాలి, పట్టీలేసుకోవాలని తెలిసొస్తేనే గానీ నేను ఇయ్యకూడదనే నేను ఇక వేయలేదండి. ఇప్పుడైతే ఆ పట్టీలు వేసానండి. వేసిన తర్వాత చక్కగా ఉంచుకుంటున్నారు. ఏమీ అనట్లేదు అలాగని ఇలాగని. వాటి విలువ, వాటి అందం ఇప్పుడు తెలిసినట్టుంది. ఆడపిల్లలు కదండీ ఎంతైనా గాజులు, పట్టీలు అలాంటి వాటికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా మా పట్టీలైతే నేను కొన్నానండి. ఈరోజు వీడియోలో ఇవి చూపించాను మీకు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. పట్టీలు పెట్టుకొని అందంగా గల్లు గల్లుమంటూ ఇంట్లో తిరిగితేనే కదండీ ఆడపిల్ల అందం అనేది మనకి మరింత కనపడుతుంది. అలా మా పిల్లలకైతే ఈ పట్టీల విలువ తెలిసిందండి. ఇక పట్టీలనే కాదు దేని విలువైనా తెలిసే వరకు కూడా నేను కొనకూడదని డిసైడ్ అయ్యానండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.